హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఉన్నట్టయితే అందులో షేర్ చేశానండి ఐడియాను. మీరు కాల్ చేసుకోవచ్చు. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇయర్ ఉంటుందా అని చెప్పేసి. సో ఎవరెవరికి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ కానీ, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్ కానీ, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఈ జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ ఇయర్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎత్తేసారు పూర్తి స్థాయిలో. అంతకుముందు వాళ్ళని రిలాక్సేషన్ ఇచ్చి డిటైన్ చేసిన ఆ ఇయర్ మాత్రం థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి ఎటువంటి క్రెడిట్స్తో పని లేకుండా ప్రమోట్ చేసేసారు. కానీ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అది మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి R22 అను R18 వాళ్ళని ఏం చేశారంటే ఫస్ట్ 1 మంత్ డీటైన్ చేసేసారు పూర్తి స్థాయిలో క్రెడిట్స్ ఇంప్లిమెంట్ చేసి, లాక్డౌన్ తర్వాత ఇన్ని రోజుల తర్వాత. అయితే మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ చేసేపాటికి ప్రొటెస్ట్, ఆ తర్వాత మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చేసి నెల రోజుల తర్వాత అటెండెన్స్ ఇచ్చి మళ్ళీ ప్రమోట్ చేశారు. మరి ఈ సంవత్సరం వచ్చేసరికి ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ R22 నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు, సెకండ్ ఇయర్ R22 నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు, థర్డ్ ఇయర్ R18 నుంచి ఫైనల్ ఇయర్కి వెళ్ళేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉంటుందా? సో పోయిన సంవత్సరం అంటే ఏదో ఇచ్చారు కానీ, సరే ఈ సంవత్సరం మరి ఇచ్చే ఛాన్స్ ఉంటుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి వెళ్ళటానికైతే మ్యాక్సిమం పూర్తి స్థాయిలో ఇప్పుడు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇంప్లిమెంట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మరి సెకండ్ ఇయర్ వాళ్ళు థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి పోయిన సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చారు కదా, మరి పూర్తి స్థాయిలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే క్రెడిట్స్ అనేవి చాలా ఎక్కువ రావాల్సి ఉంటుంది. అయితే ఎన్ని క్రెడిట్స్ రావాలని ఒక వీడియో చేశానండి నేను, చూడండి అది దొరుకుద్ది. అయితే ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది ఇంప్లిమెంట్ చేసే దానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పోయినసారి స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ మీద ఒక శాస్త్ర నిర్ణయం తీసుకుంటామని చెప్పినప్పటికి కూడా ఈ సంవత్సరం మాత్రం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎందుకంటే దానికి ఉదాహరణ గ్రేస్ మార్క్స్ 30-23 ఇచ్చారు, కానీ చాలా కాలేజీలు మాకు ఇంకేం రెస్పాన్స్ రాలేదని చెబుతున్నారు. కొన్ని కాలేజీలు డైరెక్ట్గా అప్లై చేయించుకున్న వాళ్ళు అప్లై చేయించుకున్నారు. సో అదే విధంగా చూసినట్టయితే మరి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అయితే పూర్తి స్థాయిలో మీకు ఇన్ని క్రెడిట్స్ రావాలని చెప్పేసి త్వరలో దీని మీద ఓ నిర్ణయం తీసుకొని రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ విడతల వారీగా జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇప్పుడు సెకండ్ ఇయర్ క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆగస్ట్ 1 నుంచి ఇవాళే కదా, ఇక సెకండ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్ జరుగుతున్నాయి. థర్డ్ ఇయర్కి ఇంకా టైం ఉంది కాబట్టి, థర్డ్ ఇయర్ వాళ్ళు ఇంకా ఆగస్టు 18 నుంచి ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ దాకా ఉంటాయి కాబట్టి ముందు ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ వెళ్ళే వాళ్ళ మీద క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ నిర్ణయం అయితే తీసుకుంటారని చెప్పేసి త్వరలో ఒక అప్డేట్ అయితే రానుంది దాని మీద. మొత్తానికైతే తెలిసిపోతుంది త్వరలో. సో ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారని అందరూ భావిస్తూ ఉన్నారు. సో ఎన్ని క్రెడిట్స్ కావాలి యాజ్ పర్ ద రూల్స్ అవి చూడండి, ఓకేనా? ఏదైనా అప్డేట్ తెస్తే మీకు చెప్తాను. ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.